పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బంగ్లాదేశ్లో హిందువుల పైన ఒక హింసాత్మక ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసనలు అయితే చేపడుతున్నారు. ప్రాంతంలోని అంటే ప్రత్యేక కేంద్రాల్లో అయితే కనుక మొత్తం అంటే ఇటు బీజేపీ నుంచి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం కూకట్పల్లి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం సమయం నుంచి కూడా ఈ యొక్క ఏదైతే హింసాత్మక ఘటనలు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయో సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నిరసనలు చేస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ నిరసన ద్వారా అసలు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? మీరు చేసిన ఈ నిరసన ద్వారా అక్కడ అసలు అది కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నారా బంగ్లాదేశ్లో? ఈరోజు శాంతి మతం అని చెప్పుకునేటువంటి మతం ఇస్లాం, కాకపోతే శాంతి ఎక్కడ కనబడతలేదు, అశాంతి కనిపిస్తుంది. మైనార్టీల మీద, అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద ద్వేషం, రోజుకో హింసాకాండ, రోజుకో విధంగా హిందువులపైన అత్యాచారాలు, రోజుకో విధంగా హిందువులపైన దాడులు చేసే ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ఎన్నో దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు ఎన్నో దేశాలు ఉన్నాయి. హిందువులకు ఇక్కడ ఉన్న దేశం ఉందా? హిందువులకు ప్రత్యేక దేశం ఉందా? లేదు. ఒక ముస్లింకి ఆపద వస్తే ముస్లింల దేశాలు స్పందిస్తాయి, ఒక క్రిస్టియన్కి ఆపద వస్తే ఒక దేశంలో క్రిస్టియన్ దేశాలు స్పందిస్తాయి. కానీ హిందువులకు ఆపద వస్తే ఏ దేశం స్పందించే అవకాశం లేదు. ఒకవేళ స్పందిస్తుంది, సాయం అందిస్తుంది అంటే కేవలం భారతదేశం. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో మెజారిటీ అయినటువంటి హిందువుల ఆకాంక్ష మేరకు 1947వ సంవత్సరం మన ముక్కలైన భారతదేశం చూసినాం. అఖండ భారతం ముక్కలైంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ ఇవన్నీ దేశాలు కూడా విడిపోయినాయి. అవన్నీ కూడా మత ప్రాతిపదికన ఇస్లామిక్ దేశాలుగా మారినాయి. అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంది? బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు 28% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 6% పడిపోయినారు. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుతుంది? అరే ఇంత స్వేచ్ఛ, ఇంత పీస్ఫుల్ మతం అని చెప్తారు కదా, మరి ఇంత శాంతి ఉన్నప్పుడు మరి అక్కడ ఎందుకు విధ్వంసాలు జరుగుతున్నాయి మైనార్టీల మీద? అరే భారతదేశం అంటే ఏదో ఆకర్షమైన దేశం అని చెప్పి వేరే దేశాలు అంటుంటాయి కదా, మరి ఇక్కడ ఉన్న మైనార్టీలు ఎందుకు పెరుగుతున్నారు? మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మైనార్టీ హిందువులు తగ్గుతూ ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వేరే మతస్థులు, ఇస్లాం కానీ క్రిస్టియన్ కానీ ఆ మతస్థులు వాళ్ళు మైనార్టీగా ఉన్నారు, వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఏ మతం మంచిది, ఏ ధర్మం గొప్పది అనేది మనం చూడాలి. ఇక్కడ క్రిస్టియానిటీ పెంచుకోవాలని క్రిస్టియన్ దేశాలు, ఇస్లామిక్ కంట్రీ చేయాలని చెప్పి ముస్లిం కంట్రీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఉన్నటువంటి హిందువుల మీద అరాచకాలు చేస్తే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడమో మతం మారడమో ఏదో జరుగుతుంది. కాబట్టి హిందువుల పైన దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే మనం స్వాతంత్రాన్ని ముందు కూడా చూసినాం, ఇక్కడ నిజాం పరిపాలించినప్పుడు కూడా చూసినాం. హిందువులపైన అరాచకాలు, రజాకారులు మన హిందువుల యొక్క తాలిబొట్టు తీసేయడం చూసినాం. ఇవన్నీ కూడా దేనికి సంకేతం? మతం మార్చుకోమని సంకేతం. ధర్మమైన స్వచ్ఛందమైన ధర్మం హిందూ ధర్మం. భగవద్గీతలో ఎక్కడ లేదు వేరే మతస్థులని ద్వేషించండి అని చెప్పి. కానీ వేరే గ్రంథాలలో వేరే మతస్థులని పూజించొద్దు, వేరే దేవి దేవతలను పూజించే వాళ్ళను ఉపేక్షించొద్దు అని చెప్పి ఇస్లాంలో ఉన్నది, క్రిస్టియానిటీలో ఉంది. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క బాధ్యత భారతదేశంగా మేమందరం తీసుకుంటున్నాం. మనందరి బాధ్యత మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు పరిపాలించింది. అప్పుడు పాలస్తీనాకి వేరే దేశాలకు ఏమన్నా అయితే మట్టుకు వాళ్ళు ప్రదర్శనలు ఇస్తారు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళ శాంతి మతం అని చెప్పి. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులు చనిపోతున్నారే, వీళ్ళని రక్షించాలని ఎవరు అడగాలి? మరి కాంగ్రెస్ పైన బాధ్యత లేదా? కాంగ్రెస్ భారతదేశానికి చెందింది కాదా? పాలస్తీనాకు మొన్న పాలస్తీనా వాళ్ళకి ఏదో తగులాటైతే వాళ్ళ మధ్యలో పోయింది. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో సజీవ దహనం చేసి బట్టలు ఊడదీసి ఒక్కొక్కరిని చెప్పులతో కొట్టి, లాఠీలతో కొట్టి సజీవ దానం, చెట్టు కూరేసి దానం చేసారు. అది కనబడట్లేదా అని చెప్పేసి యావత్ ప్రపంచానికి కనిపిస్తుంది. అయినా కూడా ఇక్కడ పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తలేదా? ఈ సమయానికైనా అందరు కూడా ఏకతాటిపైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులను సిఏఏ ఎన్పిఆర్ ద్వారా మన యొక్క మైనార్టీలని ఇండియాకి పిలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ పిలుచుకోవాలని చెప్పేసి ఏకతాటిపైకి వచ్చి అక్కడ ఉన్న హిందువుల బాధ్యత మనదే కాబట్టి ఆలోచించి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సో మీరు ఏ విధంగా చూస్తారు ఈ యొక్క అల్లలకు సంబంధించి? ఎవరు ఎట్లాంటి డిసిషన్ తీసుకోవాలి? ఇది ప్రపంచంలో
భారతదేశం అనేది ద్వితీయ తృతీయ స్థానంలో పోతుంది. అంతర్జాతీయ కుట్ర ఇది ముమ్మాటికి. చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ అని వాళ్ళు కుట్ర. ఒక సుస్థితమైన పరిపాలన 10 సంవత్సరాలు జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని కించపరిచి ప్రభుత్వాన్ని దించే ఆలోచనతో అంతర్జాతీయ కుట్ర. ఒకవైపు కమ్యూనిస్టులు, ఒకవైపు కుహానా కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు కుహానా మేధావులు, వీళ్ళందరూ కలిసి ఒక జాతి మీద, సనాతన ధర్మం మీద దాడి చేస్తారు. ముఖ్యంగా గమనించవలసిందంటే హిందువుల ఐక్యతని విభజించాలని ఆలోచన చేస్తారు. హిందువులపై దాడి జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆలోచన చేస్తుంది. కాబట్టి హిందువులను విభజించే పాలించే సిద్ధాంతం ఆలోచిస్తుంది. ఒకనాడు కులాల పేరు మీద చేసింది, మతాల పేరు మీద చేసింది, రాబోయేతంలో రాష్ట్రాల పేరు మీద కదా చాలా మంది ప్రపంచాన్ని విభజించే ఆలోచన. కాబట్టి ముమ్మాటికి అంతర్జాతీయ కుట్ర. కుహానా మేధావులు బాగా ఆలోచించుకోవాల్సింది. ఉదాహరణకు చెప్పాలంటే మొన్న దుబాయ్లో జరిగిన యాక్సిడెంట్కు మొత్తం ప్రభుత్వం మండలే పోయింది. కానీ ఇక్కడ బస్సుల అంటుపెట్టుకునే బస్సుల కాలిపోయిన ఎవరు కూడా పరామర్శించలే. అంటే హిందువులపై ఎటువంటి ఆలోచన ఉంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వమే కాదు, గత 70 సంవత్సరాలకు ఏ ప్రభుత్వమైనా హిందువులకు వ్యతిరేకంగానే చేసింది. కాబట్టి హిందువులకు ఏది కూడా అనుకూలించలేదు. కాబట్టి ముఖ్యంగా హిందువులు ఐక్యత ఉండి ఈ సమాజం కోసము, దేశం కోసము కాపాడాల్సిన బాధ్యత హిందువులపైనే ఉన్నది. హిందువులపైనే ఉన్నది. ఈ దేశం మనది, గాలి మనది. ఆవును పూజిస్తాము, గోవును పూజిస్తాము, ప్రకృతిని పూజించే పంచద్రవ్యాలని ప్రకృతి పూజించే ఏకైక జాతి భారత జాతి, భారతదేశం హిందువులు మాత్రమే. కాబట్టి హిందువులు సమైక్యత ఉండి ఈ దేశం కోసం, సమాజం కోసం పనిచేయవలసిన హిందువులు అందరి కర్తవ్యం. జై శ్రీరామ్, జై హిందుస్థాన్. సో మీరేం తెలియజేయాలనుకుంటున్నారు ఈ నిరసన ద్వారా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మా హిందువుని అక్కడ అంతా బట్టలు తీసి చెట్టు కట్టేసి కొట్టి చచ్చిపోయినాక కూడా ఇంకా కొడుతూ అతను తగలబెట్టారు కదా. అదే పరిస్థితి ఆ బంగ్లాదేశ్ పైన మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించి మేము బిచ్చమిచ్చిన బంగ్లాదేశ్ను మళ్ళీ మేము స్వాధీనం చేసుకోవాలి. ఇసుంటి మూర్ఖపు దాడులను హంసే జో టక్రాయగా ఓ మట్టి మే మిల్ జాయగా అనే నినాదంతో హిందువులపైన ఎవరైనా అరాచక దాడులు చేస్తారో వారిని మట్టిలో కలిపేస్తామనే మేము ఒక శబ్దం తీసుకుంటున్నాం. ఇది మోడీ గారు దయ ఉంచి ఇసుంటి దాడులు హిందువులపై జరుగుతుంటే హిందువులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఈ దాడులను ఖండిస్తూ బంగ్లాదేశ్ పైన రఫేల్ యుద్ధ విమానాలతో దాడులు చేసి బంగ్లాదేశ్ను భారతదేశం ఆధీనంలో తీసుకొని ఆ యూనిస్ గారిని బట్టలు తీసి అక్కడ తగలబెట్టాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటాం, భగవంతుని వేడుకుంటున్నాం. అరే యూనుస్ బిడ్డా ఖబర్దార్, మా హిందువులను ఇంత నీచంగా దాడులు చేస్తుంటే బిడ్డ నువ్వు నవ్వుకుంటూ ఉంటున్నావు బిడ్డ. బంగ్లాదేశ్ ప్రధాని యూనుస్, నిన్ను కూడా మా రఫేల్ యుద్ధ విమానాలతో దాడులు చేసి నీ దేశంను అంతం చేసి నీ దేశాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం బిడ్డ. మేము బిచ్చం ఇచ్చిన దేశం అది బంగ్లాదేశ్. మా దేశాన్ని మేము స్వాధీనం చేసుకొని అక్కడున్న హిందువులకు రక్షణ కల్పించాలని మోడీ గారిని, యోగి ఆదిత్యనాథ్ గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. కాబోయే ప్రధాని యోగి ఆదిత్యనాథ్, మా హిందువులను కాపాడే దైవం యోగి ఆదిత్యనాథ్ మీ దృష్టికి వచ్చింది, వస్తుంది కూడా. మీరు ఖండించి బంగ్లాదేశ్ పైన యుద్ధం ప్రకటించాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. मतलब आपको क्या लग रहा है अभी ये भी जो बांग्लादेश में हो रहा है, ये सबका मतलब क्या रीज़न हो सकता है? आपको क्या लग रहा है? रीजन कुछ भी नहीं है. रीजन इतना ही है कि जिहादियों की मानसिकता जो है वो जिहादी ही रहेगी और विधर्मी लोग हमेशा जिहाद ही करेंगे. इससे हमारे लिए, हमारे भारतवर्ष के, हिंदुस्तान के हिंदुओं को इकट्ठा होना चाहिए और कोई भी जाति पाति, छोटा बड़ा, ऊंचा नीचा सब छोड़ के हिंदू हिंदू भाई भाई होकर के, पार्टीवाद सब कुछ छोड़ के, क्षेत्रवाद जातिवाद सब कुछ छोड़ देना. वल्ली हिंदू एक होकर के, हिंदू हिंदू भाई भाई एक होकर के सबसे संघर्ष करना है. हिंदू के लिए मात्र भारतवर्ष, हिंदुस्तान ही एक देश है. बाकी तो विधर्मियों के लिए बहुत देश है. जय श्री राम.